నుంచి పెద్దపాదం అయితే బయలుదేరి స్వామి శరణం స్వామి 70 ఏళ్ళకు పైగా ఉన్న మాతస్వామి కూడా పెద్ద పదం నడవడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. చూడండి స్వామి, ఇక్కడ అవపడుతున్నాయి రబ్బర్ చెట్లు. వీటికి ఇలా కాట్లు పెట్టి రబ్బర్ అయితే తీయడం జరుగుతుంది. మనకు తెల్లగా పాలకృష చెట్టుకు పాలు ఏ విధంగా కారుతాయో అదేవిధంగా ఇట్లా ఇక్కడ కారడం జరుగుతుంది. ప్రతి చెట్టుకి కవర్లు అయితే కట్టడం జరిగింది. చూడండి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. వీటి పాలతోటి రబ్బర్ అయితే కావడం జరుగుతుంది. ఇవన్నీ రబ్బర్ చెట్లు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం. మణికంఠ చూడండి, మణికంఠ కూడా పెద్ద పాదం చేస్తుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఒక కొండ అయితే దిగుతున్నాము. ఇప్పుడే అడవులు అయితే స్టార్ట్ అయ్యాయి. స్వామి ఏ శరణమయ్యప్ప. పెద్ద అడవులు, పెద్ద చెట్లు. చూడండి స్వామి, ఈ విధంగా పెద్ద అడవులు అయితే పెద్ద చెట్లు అయితే ఉండడం జరుగుతుంది. పెద్ద పాదం అనేది ఇలాగే ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మనం ఇన్ని రోజులు దీక్ష చేసింది ఆ స్వామివారి దీక్ష తెలుసుకోవడానికి, ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ విధంగా పెద్ద పాదం చేసి దర్శించుకోవడం జరుగుతుంది. పెద్ద చెట్లు అవపడుతున్నాయి చూడండి. స్వామి శరణమయ్యప్ప. బాబాయ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కొండలు అయితే దాటుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. చాలా పెద్ద కొండలు. ఇక్కడ వారిని కూడా అడిగి తెలుసుకుందాం ముందు వచ్చేది ఏ కొండ అనేది. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. పెద్ద పాదం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కొబ్బరి బోండాలు కూడా కొట్టించడం జరుగుతుంది. మనకి మధ్యలో దాహం కానీ వేసినట్లయితే ఇక్కడైతే కొబ్బరి బోండాలు తాగి వెళ్ళడం జరుగుతుంది ఎనర్జీకి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు స్వాములకి. ఎవరైనా దీక్ష చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తుంటారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. కొబ్బరి బొండలు మా స్వాములకు తాగడానికి ఇక్కడ 50 రూపాయలు అయితే ఉండడం జరిగింది ఒక్కొక్క కొబ్బరి బొండ. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అల్దా నది రావడం జరిగింది. అల్దా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసుకొని మేడి పైన పెట్టాలని ఊరు స్వాములు చెప్పుకుంటారు. అల్దా నదిలోకి అయితే దిగడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అల్దా నది ముందర వచ్చేది. అల్దాలోకి దిగడం జరుగుతుంది. అల్దా నది. స్వామి శరణమయ్యప్ప. ఇందులో స్నానం చేసి 2 రాళ్ళు తీసుకొని మేడి పైన పెట్టడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి అయ్యో బాబా. స్వామి శరణమయ్యప్ప. అందకొండ ఎక్కుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. రాళ్ళల్లోనా రప్పల్లోనా తల్లివి నీవే, తండ్రివి నీవే, కాపాడప్ప నీవే దిక్కు, నీవే సర్వం. స్వామియే. స్వామియే శరణమయ్యప్ప. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి చెట్లు. వాగుల్లోన వంకల్లోన స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. పెద్ద పాదం ఈ విధంగా ఉంటుంది. మా కత్తి స్వామి
బాబాయ్ స్వామి. ఈ యొక్క పెద్ద పాదం కూడా మొదటిగా అయితే గజేంద్రుడు ఉంటాడుగా, ఏనుగు ద్వారా ఈ యొక్క బాటనైతే సాగు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందని మా గురుస్వాములు అయితే చెప్తుంటారు. స్వామి శరణమయ్యప్ప. ముందుగా ఏనుగు వెళ్తుంటే వెనకంగా చెట్లు మొత్తం కొట్టేసుకుంటూ ఈ యొక్క పెద్ద పాదం బాటనైతే సాగు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. స్వామి అల్దకొండ కాడ దొరికిండు. స్వామి శరణమయ్యప్ప. అల్దా నదిలో 2 రాళ్ళు తీసుకొచ్చి ఈడ పైన మహిషి పైన పెట్టడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. మహిషి మార్గం మీద దేవియే అలుదకొండ ఎక్కుతుంటే స్వామి అయ్యప్పో మాకు ఆకలంటే ఆకలాయ శరణమయ్యప్ప. అలుదకొండ ఎక్కుతుంటే స్వామి అయ్యప్ప. మేము నీ దగ్గరికి వస్తుంటే స్వామి అయ్యప్పో మాకు ఆకలంటే తెలియదాయ శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప ఆకలంటే తెలియపాయ స్వామి అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనకంట ఇక్కడ కల్లిడమక్కును తవలం పంబ 425 కిలోమీటర్లు అంటే 16 కిలోమీటర్లు ఉంది. క్లోజింగ్ టైము 5 గంటలకైతే క్లోజింగ్ అని ఇవ్వడం జరిగింది. స్వామి అల్దకొండ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే మహిషి పైన 2 రాళ్ళు పెట్టడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. చూపిస్తాను. ఇవన్నీ అల్దా నదిలో తీసుకురావడం జరిగింది స్వామి. ఈ రాళ్ళని అవుపడే రాళ్ళన్నీ అల్దా నదిలో తీసుకొచ్చి ఇక్కడ మహిషి మర్దిని పైన అయితే పెట్టడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మహిషిని వదిలించిన స్థలం ఇది. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. కొండ అయితే దిగడం జరుగుతుంది. స్వామి పాదం అయ్యప్ప పాదం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి, ఎంత పెద్ద చెట్లు, ఎంత లావుగా చాలా పొడుగుగా ఉండడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. చూడండి శబరిమల పెద్ద పాదం ఎంత పెద్ద చెట్లు, చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది, చాలా లావుగా ఉండడం జరుగుతుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూడండి స్వామి, చాలా పెద్ద చెట్టు ఉండడం జరిగింది. ఎంత పెద్దదిగా, ఎంత వెడల్పుగా ఉందో. ఇంచుమించు ఒక 2 వారాల పొడవు అయితే వెడల్పు ఉండడం జరిగింది చెట్టు. చూడండి స్వామి, ఆ చెట్టు ఎలా ఉందో ఒక్కసారి. స్వామి శరణమయ్యప్ప. చాలా పెద్దదిగా ఉంది, అలాగే చాలా లావుగా ఉండడం జరిగింది. ఈ ఒక్క చెట్టు కొట్టినట్లయితే మా ఊరికి మంచాలు ఊరు మొత్తం చేయించవచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు టైము 1:35 కావడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. సో వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకి ఏ కొండలు అవుతున్నాయో ఆ కొండలు చూపిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎక్కడం కానీ కొండ దిగడం కానీ. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. దిగరాని చోట్లు కూడా ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. దిగరాని ఎత్తులు, బండలు. సో వర్షం అయితే చిన్నగా రావడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. చిన్నగా వర్షపు చినుకులు అయితే రాలడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు కలిసి కొండెక్కుతుంటే స్వామి అయ్యప్ప మాకు తల్లిదండ్రులు గుర్తుకొచ్చే శరణమయ్యప్ప. కరిమల కొండెక్కుతుంటే స్వామి అయ్యప్ప మా కళ్ళ నిండా నీళ్ళొచ్చే శరణమయ్యప్ప. పాదం అయ్యప్ప పాదం. స్వామి శరణం అయ్యప్ప శరణం. రాళ్ళల్లోన, రప్పల్లోన, కొండల్లోన, కోనల్లోన నీవే దిక్కు, నీవే రక్ష. తల్లివి నీవే, తండ్రివి నీవే, దైవం నీవే. స్వామియే అయ్యప్పో. స్వామి పాదం అయ్యప్ప పాదం. స్వామియే. మనకంట పెద్ద పాదం చేస్తాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి పాదం అయ్యప్ప పాదం. శరణమయ్యప్ప. ఇంకా కొద్ది దూరం అయితే పంబకైతే చేరుకుంటాము. స్వామి శరణమయ్యప్ప. పంబకు వెళ్ళే ముందు ఇక్కడ మనకు చిన్న నది అయితే పోవడం జరుగుతుంది.
స్వామి శరణం స్వామి. చూడండి ఇక్కడ గుండు ఎట్లా పేర్చారో, ఒక గుండు పైన ఒక గుండు. ఏ శరణమయ్యప్ప స్వామి పాదం, అయ్యప్ప పాదం. కర్మలు ఎక్కుతున్నాం స్వామి, స్వామి శరణం. కర్మలకొండ దాటిన తర్వాత ఇంక డైరెక్ట్ పంప వస్తుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. కర్మలకొండ పైకి అయితే రావడం జరిగింది దగ్గరికి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఎవరికైనా నొప్పులు ఉన్నచో ఇక్కడ ఈ ఆయిల్ రుద్ది మసాజ్ చేయబడను. స్వామి ఏ శరణమయ్యప్ప. పెద్ద పదం నడిచే వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే మసాజ్ చేస్తారు. శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. కర్మలకొండ ఎక్కాము, ఇక కిందికి దిగడమే. కిందికి దిగితే మనకు పంబ వస్తుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇప్పుడు ఎండ కొడుతుంది మనకి, పొద్దున్న నుంచి అయితే మనకి ఎండ లేదు. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇక్కడ జెండు మామ లాంటిది మనకు హెడేక్ కానీ సర్దీ కానీ దేనికైనా పనిచేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కేరళ ఆయుర్వేదిక్ ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేద్దామని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. 10 గ్రామ్స్ అయితే ఉండడం జరిగింది, జెండు మామ టైపు. స్వామి ఏ శరణమయ్యప్ప. కరిమల తవలం పంబ ఇంకొక 5 కిలోమీటర్లు దిగడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. కరిమలకొండ దిగుతున్నాం అయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇంకొక గంట సేపట్లో పంబాకి అయితే వెళ్ళడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. పంబ 2 కిలోమీటర్లు ఉందని ఇక్కడ బోర్డు అయితే జిరాక్స్ వేయడం జరిగింది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. పంబ రావడం జరిగింది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో పంబలోకి దిగడం జరుగుతుంది. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. స్నానం ఆడి స్వామి ఏ శరణమయ్యప్ప. ఇది పంబ చివరి అయ్యప్ప పాదం. పెద్ద పాదం కూడా ఎక్కడ కూడా దారి తేవకుండా అయితే కొనసాగడం జరుగుతుంది స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. సో మొత్తానికి అయితే పంబకైతే చేరుకోవడం జరిగింది. స్వామి ఏ శరణమయ్యప్ప. పెద్ద పాదం అయితే మొత్తం. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడికి పెద్ద పాదం కంప్లీట్ స్వామి. స్వామి శరణం స్వామి. పంబ పూర్తిగా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి పంబలో మా అయ్యప్పనంతా పెద్ద పాదం